జై భీమ్. నా పేరు జాన్ మైకేల్. నేను జాతీయ పట్టణ పోరాటాల వేదిక NAPM మరియు మూసీ జన ఆందోళనలో భాగమే అన్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్టుతో చేస్తున్న విధానాన్ని తెలంగాణ యువతగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రైమరీగా దానికి కారణం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా జరగకుండా ఏదో బిల్డింగుల్ని కట్టడానికి లేకపోతే రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మూసీ నదిని ఒక పర్యాటక రంగంగా మార్చడానికి మాత్రమే ఈ ప్లాన్ జరుగుతున్నట్టు కనపడుతుంది. అక్కడ ఉన్న ప్రజలు కానీ లేదంటే మూసీ నది యొక్క ఆరోగ్యం కానీ ఒరిజినల్గా వాళ్ళ ప్రయారిటీలా కనపట్లేదు. ఈ మంత్రులు కానీ లేదంటే ఆఫీసర్లు కానీ వాళ్ళు మాట్లాడేది చూస్తే ఇదేదో కేవలం వన్ మ్యాన్ డ్రీమ్గా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు నేనే అన్నీ తానే చేస్తున్నాను అన్నట్టు ఒక సెల్ఫ్ ఎక్కువైపోతుంది. కానీ ఎంతమంది దీనిపైన కూర్చున్నారు, ఎంత చర్చించారు, ఇంతకుముందు ఇలాంటి చాలా నదులపైన దేశ స్థాయిలో జరిగాయి. అవన్నిటిని స్టడీ చేశారా, వాటిపైన వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఎట్లా చేయాలన్న చిత్తశుద్ధి చూపించట్లేదు. మరి ఇప్పుడు వెంటనే ఫస్ట్ ప్రయారిటీగా ఇల్లులు కొల్చడం మొదలుపెట్టారు. ఆ ఇల్లులు ఎవరి ఇల్లులు? ఇప్పుడు శంకర్ నగర్ కానీ వినాయక్ వీధి కానీ లేకపోతే పాత బస్తీ దగ్గర ఉన్న ఆ ప్లేస్లో రివర్ బెడ్ పైన ఉన్న ఇల్లులన్నీ ఎవరివి? చెత్త సేకరణ కార్మికులవి, కన్స్ట్రక్షన్ వర్కర్లవి, అక్కడ ఉన్న పూలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఏ రోజు ఎవరు వచ్చి మా ఇల్లు కూల్చేస్తారు, మా ఇంటి పైన RBX అని ముద్ర వేశారు, ఏ రోజు వచ్చి కూల్చేస్తారో తెలియక పాపం వాళ్ళు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. అలా చాలామంది బస్తీల వాళ్ళు అక్కడ అదే పరిస్థితిలో ఉన్నారు. ఒక 300 కుటుంబాలని తీసుకెళ్ళి 2 BHKలో పెట్టారు. అక్కడ వాళ్ళు లిఫ్ట్ పనిచేయక 10 అంతస్తుల బిల్డింగ్లో పెట్టారు. ఎప్పుడు ఒక బిల్డింగ్లో ఉండని వ్యక్తిని తీసుకెళ్ళి ఒక 10 అంతస్తుల బిల్డింగ్లో పెడితే లిఫ్ట్ పనిచేయకపోతే వాళ్ళు నీళ్ళలా తెచ్చుకుంటారు. లేకపోతే మనం వేరే దేశాల్లో కూడా చూస్తే ఫిలిప్పీన్స్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఇదే మోడల్లో పెద్ద పెద్ద అంతస్తుల్లో పెడితే ప్రజలు ఆ ఎత్తుకు భయపడతారు. సూసైడల్ ఐడియేషన్ అంటే అయిపోయింది మా జీవితం, ఇంకా మా ఉపాధి కోల్పోతున్నాము, పిల్లలు మళ్ళీ స్కూల్కి పోలేరు, ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ప్రజల్ని ఒక ఒత్తిడికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానంగా ఈ మూసీ జరుగుతుంది తప్ప మూసీని కాపాడాలి, మూసీ హెల్త్ని రిజ్యూనేట్ చేయాలి అన్న ఉద్దేశం మాకు ఎక్కడ కనబడట్లేదు. మేము తెలంగాణ యువతగా ఏమని కోరుతున్నామంటే, మొట్టమొదటిగా మీరు కన్సల్టెన్సీలను పిలిచి వాళ్ళకి ఇన్ని 100 కోట్లు ఇచ్చి వాళ్ళతో ప్రాజెక్ట్ డిజైన్ చేపిస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ముందు పెట్టండి. ఫస్ట్ ప్రాజెక్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి కన్సల్ట్ చేయండి, కామెంట్స్ని ఇన్వైట్ చేయండి, విమర్శలకి అవన్నీ తెలుసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాంటి ఒక DPR లేకుండా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇవేం లేకుండా మీరు కాస్మెటిక్గా పైకి దీన్ని ఏదో బ్యూటిఫై చేసి మేకప్ చేసి లోపల ఉన్న దాన్ని అట్లాగే పొల్యూటెడ్ని అలాగే ఉంచాలి అని అనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వీటన్నిటితో పాటు మీరు నల్గొండ వెళ్ళి పాదయాత్ర చేసి అక్కడ ప్రజలకి నేను అక్కడ ఏదో క్లీన్ చేయాలని ట్రై చేస్తుంటే వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారని చెప్పి ఒక సింపతిని ఏం చేసి ఇక్కడ ప్రజల్ని విడదీయాలని ప్రయత్నించకండి. ప్రజలను దూరంగా పెట్టి మీ ఐవరీ టవర్లో కూర్చొని మీరు ఇలాంటి ప్రాజెక్టులు చేయొద్దని ప్రజలతో కన్సల్టేషన్ చేసి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ ప్రాజెక్ట్ని లేకపోతే ఈ క్లీనింగ్ని చేయాలని, మూసీ ప్రజల్ని కాపాడాలని తెలంగాణ యువత తరపున కోరుకుంటున్నాం. జై భీమ్.